హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ కిచెన్స్. ఫ్రెండ్స్, మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇది అటుకుల ఉప్మా అండి. ఉప్మా లేకపోతే పులిహార అని కూడా అంటారు. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పల్లీలు, జీడిపప్పు అన్నీ బాగా ఎర్రగా వేగాక అటుకుల్ని బాగా కడిగేసి ఒక 5 నిమిషాలు అట్లా నానబెట్టి కడిగి బాగా వడబోసుకొని అప్పుడు దీంట్లో అంతా కలిపేసుకొని ఒక నిమ్మకాయ కూడా పిండేసుకోవాలండి. ఉప్పు, పసుపు అన్నీ కరెక్ట్గా చూసుకుంటే ఇదిగో ఈ విధంగా ఉంటుంది. వేడి వేడి అటుకుల పులిహార, ఉప్మా ఏదైనా అనొచ్చండి. నిమ్మకాయ కలుపుకుంటే పులిహార అవుతుంది, లేకపోతే ఉప్మా లాగా అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. అటుకులు పిల్లలకి పెట్టడం వల్ల ఎంతో మంచిదండి. బాగా దృఢంగా పెరుగుతారు. మామూలుగా అయితే అటుకులు తినరు కదా పెద్ద. ఒకవేళ కానీ మిక్చర్ చేసినా కూడా బాగా నూనెలో ఎక్కువ నూనె వేగాల్సి వస్తుంది. ఈ విధంగా ఉప్మా చేసి పెట్టండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. వేడి వేడి ఉప్మా సూపర్గా తింటారు.